బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఛానల్. మనకి కౌశల్యంకి సంబంధించి చాలా మంది అప్డేట్ అడుగుతా ఉన్నారండి. ఒక కొత్త అప్డేట్ వచ్చింది, చాలా ఇంపార్టెంట్ అప్డేట్. కౌశల్యం సర్వే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఒక న్యూ అప్డేట్. ప్రభుత్వము చాలా వేగవంతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని కొనసాగిస్తూ ఉంది. అందులో భాగంగానే ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించి అందులో ఉత్తీర్ణమైన వారికి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అలాగే ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పేసి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే చాలా వేగంగా డేటాను సేకరిస్తూ ఉంది సచివాలయ సిబ్బంది ద్వారా. గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేతో ఇంటింటికి వచ్చి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయడం జరిగింది. చాలామంది ఐటీఐ డిప్లొమా పై డిగ్రీ పిహెచ్డీ చేసిన వాళ్ళందరూ కూడా ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇప్పటికీ ఇంకా చాలామంది చేయించుకోలేదు. సో గవర్నమెంట్ త్వరగా చేయించుకోండి అని చెప్తా ఉంది. ఈ నెల 16వ తారీఖు చివరి తేదీ అని కూడా చెప్తా ఉంది. సో దాని గురించి పూర్తి వివరాలు, అంటే రిటన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఏ కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం ఉంది, టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు ఫుల్ డేటా స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మీకు స్క్రీన్ మీద చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకు సంబంధించి ఇప్పటి వరకు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కౌశలం సర్వేకి సంబంధించి ఒక కొత్త అప్డేట్. అప్డేట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ సర్వే చాలా వేగంగా కొనసాగుతూ ఉంది. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలోని యువత, ఉద్యోగార్థులు మరియు అర్హత కలిగిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ డేటాను సేకరించి వాళ్ళకి సరిపడే ఉద్యోగాలు, అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ సరిపడే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మనకి చూస్తుంటే ప్రస్తుతం సర్వేని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఫంక్షనరీస్, అంటే వెల్ఫేర్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అవ్వచ్చు, మహిళా పోలీస్ అవ్వచ్చు, వీఆర్ అవ్వచ్చు, ఎవరైనా ఈ సర్వే చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సర్వే ఫంక్షనరీస్ అంటున్నాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి అభ్యర్థి యొక్క విద్యార్హతలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, పాస్ అయిన సంవత్సరము, మొబైల్ నెంబర్, మెయిల్ అడ్రస్ మొదలైన వివరాలు సేకరించబడుతున్నాయి. నేను ఆల్రెడీ ఈ వీడియో ఎలా చేయాలి ఆన్లైన్లో కూడా చేసి చూపించాను. ఇప్పుడు మీరు సర్వే చేసుకోవాలనుకుంటే మీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని మీరు అప్రోచ్ అయినట్లయితే సర్వే చేయించుకోవచ్చు. సో రైట్, ఈ ప్రభుత్వము అంటే కూటమి ప్రభుత్వము ఈ డేటాను ఆధారంగా చేసుకొని ప్రైవేట్ కంపెనీలు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఇతర రంగాల్లోకి ఉద్యోగ డేటాను పంపుతుంది. మీకున్న క్వాలిఫికేషను తీసుకుంటారు కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరి అడిషనల్ క్వాలిఫికేషన్, ఆ డేటాను ప్రైవేట్ కంపెనీలకి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్కి, ఇతర రంగాల్లో ఉన్న ఉద్యోగులకు సంబంధించి అక్కడ ఉన్న అవకాశాలను బట్టి ఆ డేటా మొత్తాన్ని వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అనుగుణంగా మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. సో ఈ డేటా పంపించాలి. ఏ డేటా పంపిస్తారు? సర్వే చేసి ప్రతి డేటా పంపించరు. ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మాత్రమే ఆ డేటా మీ డేటా వెళ్తుంది. సర్వే చేసిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పట్లేదండి. మీరు సర్వే చేయించుకున్నారు, బాగానే ఉంది. బట్ ఒక రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఆన్లైన్ రిటన్ ఎగ్జామ్. దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. చూద్దాం ఏంటంటే ఏ మార్గదర్శకాలు, అంటే వీడియో మనం ఎలాంటి కొత్త అప్డేట్ అని చెప్పి ఎలాంటి న్యూ అప్డేట్ వచ్చింది, సర్వే ఏ విధంగా జరుగుతుంది, ఫంక్షన్స్ ఏం చేయాలి అనేది కూడా చూద్దాం. సో ఒకసారి చూసినట్లయితే డేటా వెరిఫికేషన్ స్టేటస్ ప్రస్తుతము ప్రభుత్వ నివేదికల ప్రకారము 27.92 లక్షల మంది అభ్యర్థి డేటా సచివాలయాలకు పంపించారు. ఏదైతే ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ ఉందో అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ కౌశలం సర్వే ఉంటుంది కదా, ఆ డేటాలో ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా 27,92,000 అంటే 27.92 లక్షల డేటాను ఆ యాప్లోకి పంపించడం జరిగింది ప్రభుత్వం. ఇప్పటి వరకు వ్యాలిడేట్ అంటే ఎంతమంది సర్వే చేశారు, వ్యాలిడేట్ చేసిందంటే 16.46 అంటే ఇంచుమించు 16,46,000 మందికి ఒక ధృవీకరణ చేశారు, అంటే సర్వే చేశారు. ఇంకా 11.46 మంది ఇంకా ఉన్నారు, అంటే ఇంకా వాళ్ళకి వెరిఫికేషన్ జరగల, అంటే చాలామంది ఇంకా పెండింగ్లో ఉన్నారు, అంటే సర్వే చేయించుకోలేదు, తెలియక చేయించుకోలేదా వద్దనుకున్నారు, ఇంకా వాళ్ళ ఇష్టం. అందుకని ఈ సర్వే యాప్లో ఇప్పుడు కొత్త అప్డేట్లో నాట్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అప్డేట్ న్యూ వెర్షన్, మొబైల్ అప్లికేషన్ న్యూ వెర్షన్ వచ్చిన తర్వాత అందులో అప్డేట్ కనిపిస్తుంది. ఓకే, మనం చూసినట్లయితే ఇంకా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి, కొంతమంది అభ్యర్థులు అంటే ఆ డేటా ఏదైతే గవర్నమెంట్ ఇంచుమించు 27 లక్షల డేటా, అంటే 27.92 లక్షల మందికి ఏదైతే ఉందో ఆ యొక్క డేటా పంపించింది కదా, ఆ డేటాలో చాలామంది ఇంకా చేయించుకోవాలి, ఇంచుమించు 11 లక్షల పైబడి చేయించుకోవాలి. అంటే ఎందుకు, దాంట్లో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు, చాలామంది నాట్ ఇంట్రెస్టెడ్ అయి ఉంటారు, నాకు ఇష్టం లేదన్న వాళ్ళు ఉంటారు. సో ఆ డేటాని ప్యూరిఫికేషన్ కూడా చేస్తారు. ఓకే రైట్. సో నెక్స్ట్ చూసినట్లయితే మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే ఈ డేటా ప్రకారం గమనించినట్లయితే కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ ముందుగా ఫంక్షనర్స్కి తప్పనిసరిగా కుటుంబ సభ్యులు ఎవరొకరి చేత, అంటే మీరు డెత్ పెట్టాలన్నా, నాట్ ఇంట్రెస్టెడ్ పెట్టాలన్నా, లేదా సర్వే చేయించుకోవాలన్నా కంపల్సరీ ఇంట్లో ఎవరో ఒకరి చేత ఈకేవైసీ, ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో ఎవరెవరి పేజెస్ ఈకేవైసీ తీసుకున్నామో ఇప్పుడు కూడా నాట్ ఇంట్రెస్టెడ్ పెట్టాలని, డెత్ పెట్టాలని, అది కూడా కంపల్సరీ ఇంట్లో ఏదో కుటుంబ సభ్యులు నలుగురు ఎవరో ఒకరు ఈకేవైసీ చేయాలి. అప్పుడు కానీ డెత్ కానీ నాట్ ఇంట్రెస్టెడ్ కానీ కంప్లీట్ అవ్వదు. రైట్, ఖచ్చితంగా మ్యాండటరీ. ఈ చర్య వల్ల ఈ మ్యాండటరీ ఈకేవైసీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఈ చర్య వల్ల ప్రభుత్వం డేటాను క్లీన్గా ఉంచగలదు.
ఎస్, అంటే ఎడాపెడా సర్వే జరగకుండా ఒక సిటిజన్ యొక్క అంగీకారంతో జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా ఎవరు ఏ తప్పులు ఇవ్వకుండా నిజమైన వ్యక్తులు సర్వేలో భాగం పొందడానికి ఇక ఈ కేవైసీ మ్యాండేటరీ పెట్టారు. ఖచ్చితంగా ప్రతి సచివాలయ సిబ్బంది మార్గదర్శనం పాటించి ప్రతిరోజు రిపోర్ట్ పెట్టాలి. అలాగే మనం మరి ఆన్లైన్ ఎగ్జామ్ అన్నారు కదా సార్, మీరు రిటన్ ఎగ్జామ్ అన్నారు. ఓకే, ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది ఫర్దర్గా చెప్పుకుందాము. బట్ ఆ ఎగ్జామ్కి సంబంధించి ఇప్పటికే సాంకేతిక ఏర్పాట్ల విషయానికి సంబంధించి ఇప్పటికే వెబ్ కెమెరాలు, సీసీ కెమెరాలు ఆయా మండల ఆఫీస్కి, ఆ మున్సిపల్ ఆఫీస్కి పంపించడం జరిగింది. ఇంకా పంపించకపోతే పంపిస్తారు. సో మైకులతో కూడిన హెడ్ ఫోన్లు అన్నీ, అంటే వెబ్ కెమెరాలు, మైకులతో కూడిన హెడ్ ఫోన్లు అన్నీ కూడా మండలాలకి, మున్సిపల్ ఆఫీసులకి పంపించడం జరిగింది. ఇంకా పెండింగ్ ఉంటే పంపిస్తారు ఎక్కడైనా ఉంటే, రాకపోతే. ఈ పరికరాలు ఇప్పటికే చాలా మండలాలు అందుబాటులో కూడా ఉన్నాయి. ఈ పరికరాలను ముందుగా వెరిఫికేషన్ చేయాలి, అంటే ప్రాపర్ వర్క్ అవుతున్నాయా లేదా. ఈ ఎక్విప్మెంట్ వెబ్ కెమెరాలు కావచ్చు, ఆ యొక్క హెడ్ ఫోన్స్ కావచ్చు, అవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా వెరిఫికేషన్ చేసుకొని అందులో ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఆ ఎక్విప్మెంట్ని పైకి ఫార్వర్డ్ చేసి ఒక న్యూ ఎక్విప్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ చేసేటప్పుడు వెబ్ కెమెరాస్ ఉంటాయి, హెడ్ ఫోన్స్ కూడా యూజ్ చేస్తారు. ఓకే, కారణం ఏంటంటే అసలు ఎందుకు ఈ ఎక్విప్మెంట్ పంపించారంటే రాబోయే వారం నుండి కౌన్సిలింగ్ అభ్యర్థులకు అర్హత పరీక్షలు షెడ్యూల్ చేయబడతాయి కూడా. అంటే వారం రోజుల్లోనే, అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ ఈ మంత్లోనే చెప్పాలంటే ఈ అక్టోబర్ మంత్లోనే ఒక కొత్త షెడ్యూల్ వస్తుంది. రిటన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉండిపోతుంది, అదేవిధంగా ఎక్కడెక్కడ జరగబోతుంది అనేది కూడా ఏ విధంగా జరగబోతుంది, ఎంత టైం, ఎన్ని మార్క్స్ పెడతారు, ఎంత టైం పడుతుంది, క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటనేది ఒక వీక్లో మనకు వచ్చేసే ఉంది. అందులో ఈ ఎక్విప్మెంట్ పంపించడం కూడా కారణం అదే, చాలా స్పీడ్గా కొనసాగించాలని చెప్పేసి. అంటే నిజం చెప్పాలంటే డిపెండ్ ఆన్ సర్వే అండి. పూర్తిగా సర్వే పూర్తి అయితే తప్ప మనం ఎగ్జామ్ పెట్టలేం కాబట్టి, సర్వే స్లో అయితే ఈ ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ అవుతుంది. సర్వే ఇప్పుడు ఇంచుమించు 27,92,000 మంది ఉంటే ఇంచుమించు ఇంకా 16 లక్షల మంది చేశారు, ఇంకా 11 లక్షల మంది చేయాలి, 11,42,000 మంది చేయాలి, 46,000 మంది చేయాలి. సో వాళ్ళందరూ కూడా సర్వే చేసిన తర్వాత యాక్యురేట్ డేటా వచ్చిన తర్వాత మాత్రం ఎగ్జామ్ పెట్టగలుగుతారు. సర్వే పెండింగ్లోనే ఎగ్జామ్ పెట్టలేరు కాబట్టి ఈ డేటా ప్రకారం 1 వీక్లో ఎగ్జామ్, 1 వీక్లో డేటా వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. బట్ మన అంచనా ప్రకారం సర్వే మొత్తం పూర్తి అవ్వాలి కాబట్టి మంత్ ఎండింగ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఈ షెడ్యూల్ ఆన్లైన్ పరీక్షలు చేసే అవకాశం, ఆన్లైన్ అంటే ఆఫ్లైన్ కాకుండా సచివాలయాల్లో లేదా మండల ఆఫీసులో ఎగ్జామ్ పెట్టే అవకాశం త్రూ వెబ్ కెమెరాస్ ద్వారా. అందుకే ప్రతి సచివాలయ కేంద్రంలో ఉన్న కంప్యూటర్లు, అంటే సచివాలయం జరిగేటట్లయితే అప్పుడున్న రిజిస్ట్రేషన్ బట్టి ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న కంప్యూటర్లు, ఇంటర్నెట్, కెమెరా, మైక్ మొదలైన వాటిని సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థి వివరాలు ఉద్యోగాల కోసం ప్రైవేట్ కంపెనీలకు అందజేస్తారు. అంటే ఈ సర్వే ద్వారా నిజంగా ఉద్యోగాలు లభించబడుతున్నాయి. చాలామంది ఈ సర్వే చేస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తారా లేదని కూడా పొరపాటు పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తారు. ఎందుకంటే సర్వే జరుగుతుంది, గవర్నమెంట్ ఎక్విప్మెంట్ పంపిస్తుంది, ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టబోతుంది. అందులో ఉత్తీర్ణమైన వారి డేటాను ప్రైవేట్ కంపెనీలకు మరియు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరి ఇతర రంగాల్లో ఉద్యోగాల అవకాశం కల్పించాలి కాబట్టి ఆ డేటా మొత్తాన్ని వాళ్ళకి పంపిస్తుంది. అలాగే మనకి ఈ డెడ్ లైన్ ఫంక్షనరీ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే మనకి డెడ్ లైన్ నుంచి అక్టోబర్ 16, రోజు 15 అనుకుంటా, రేపు 16. సో ఈ డెడ్ లైన్ ప్రకారం జరుగుతుంది. అంటే ఎక్స్టెండ్ చేస్తారు, చేయకుండా అయితే ఉండరు, ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి అంటే స్పీడ్గా చేయాలని చెప్పి డెడ్ లైన్ పెట్టారు. రేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు, ఖచ్చితంగా త్వరగా చేయాలని నిర్ణయం తీసుకుంది. అంటే స్పీడ్గా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పి త్వరగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఓకే, అందువల్ల ఇంకా ధృవీకరించని 11.46 అంటే 11,46,000 మందికి ఈ డేటాని ఈ తేదీలోపు ఎటువంటి ఆలస్యం లేకుండా క్లోజ్ చేయాలని చెప్తాను. ఫంక్షనల్ ఈ సర్వేను ప్రాధాన్యంగా తీసుకొని రోజువారీ టార్గెట్ చేసుకొని ఎవరి డేటా పెండింగ్లో త్వరగా కంప్లీట్ చేయించాలి. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఎవరి దగ్గర డేటా తప్పుగా ఉన్నట్లయితే సరి చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ అవసరం ఉన్నప్పుడు సంబంధిత కుటుంబాన్ని సంప్రదించాలి. ఫంక్షనల్ పూర్తిగా హాజరై ఉండాలి. సర్వేను స్పష్టంగా అక్కడ యాక్యురేట్గా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ సర్వే రాష్ట్ర యువతకు ఉద్యోగ మార్గాన్ని చేయబోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. అలాగే మనం కంక్లూజన్ ఏం చేస్తున్నాం వీడియో ద్వారా అంటే మన సబ్స్క్రైబర్లకి ఏం చెప్తున్న కంక్లూజన్ అంటే, మిత్రులారా, ఈ కౌన్సిలింగ్ సర్వే కేవలం డేటా సేకరణ మాత్రమే కాదు. అందరూ అంటున్నారు జస్ట్ డేటా తీసుకుంటున్నారు అంతే, సర్వే కానీ ఉద్యోగాలు ఎవరు అని అనుకుంటా ఉన్నారు. ఇది భవిష్యత్తులో ఉద్యోగం ఇచ్చే ఆప్షన్. డేటా తీసుకుంటా ఉన్నారు, భవిష్యత్తులో చెప్పిన విధంగా మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ వివరాలు ధృవీకరించుకోండి సచివాలయాల్లో. ఓకేనా, మీ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోండి. తద్వారా అర్హత పరీక్షలు పొందిన తర్వాత ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. దయచేసి వీడియోను మన స్నేహితులకి, కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా కౌన్సిలింగ్ సర్వే ద్వారా ఏదైతే సర్వే చేస్తూ ఉన్నారో సర్వేలో మీరు పాల్పంచుకోండి.
రాబోయే రోజుల్లో రిటర్న్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఆయా ప్రైవేట్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగాల అవకాశం. అంటే ప్రయత్నం చేయండి, ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి మీరు అప్లై చేసుకోండి, ఎగ్జామ్ రాయండి, ఉద్యోగాన్ని పొందాలి. ఓకే, రోషన్ కామెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుంటుంది, అందరికీ మంచి జరగాలి. జై హింద్.